నేను 2000 సంవత్సరంలో సెవెంత్ క్లాస్ చదువుతున్న క్రమంలో సెవెంత్ క్లాస్ తప్పటం జరిగిందండి. మా నాన్నగారు వృత్తిరీత్యా టాపీ మేస్త్రి గారు. టాపీ పని చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మగారు హౌస్ వైఫు. అయితే ఈ క్రమంలో నేను విలేజెస్‌కెళ్ళినప్పుడల్లా నాటుకోళ్ళుని అధికంగా పెంచుతూ ఉండేవాళ్ళు. అలాంటి క్రమంలో ఎందుకనో నేను సడెన్‌గా ఇంటికాడ ఖాళీగా ఉన్న సమయాల్లో ఎక్కువగా నాటుకోళ్ళ మీద ఇంట్రెస్ట్‌తో ఒక రూ. 500 తీసుకొనెళ్ళి ఒక 10, 15 కోళ్ళు కొనుగోలు చేయటం జరిగింది. వాటిని తీసుకొచ్చి పెంచటం, వాటిని మళ్ళీ మార్కెట్‌లో తీసుకెళ్ళి విక్రయించటం వలన నాకు ఎక్కువ డబ్బులొచ్చాయండి. నాకు ఒక 14 సంవత్సరాలు, 13 సంవత్సరాల వయసులోనే ఆ రోజుల్లోనే రోజుకు 300, 400 అలా మిగిలాయి. ఇదేదో బావుంది అని ఉద్దేశంతో చదువుకుంటూనే 7 డేస్ నాటుకోడి హబ్ అనే పేరుతో నేను ఒక ఆర్గనైజేషన్ లాగా నాటుకోడిని ఏర్పాటు చేసి అప్పటి నుంచి గన్నవరం, విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో హోల్సేల్గా, రిటైల్గా విక్రయిస్తూ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా పరిసర వివిధ రాష్ట్రాలకి నాటుకోళ్ళని మేము అనేక సార్లు ఎక్స్పోర్ట్ చేసామండి. బెంగళూరులో కూడా మేము చాలా సార్లు నాటుకోళ్ళని ఎక్స్పోర్ట్ చేసాం. అసలుకి ఈ కోళ్ళ దాంట్లోకి రావాలన్న ఉద్దేశం నాకు బాల్యంలోనే ఏర్పడింది. కలియుగ దైవం ఏడుకొండల స్వామి యొక్క పేరు కాబట్టి, అదేవిధంగా 7 డేస్ అనేది 7 ఋతువులు అని విషయం మీద అనేక మంది నాకు సజెస్ట్ చేసింది 7 డేస్. లాస్ట్ డే 6th నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ డే సండే 7th డే కాబట్టి ఆ రోజునే ఎక్కువగా మీట్ని కన్జప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను 7 డేస్ నాటుకోడి హబ్ అని ఈ నామకరణం చేయటం అనేది జరిగిందండి. నేను 7th క్లాస్ చదువుతున్న క్రమంలో ఎక్కువగా నేను ఆటకాయత్తంగా కొంచెం చదువు రాకపోవటం, స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవటం ఉన్న క్రమంలో మా 6th క్లాస్ టీచర్ గారు నన్ను ఎంతో ప్రేరేపించి, మేడము ఇలా చదువుకుంటే బాగుంటుంది, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఉన్నతమైన అవకాశాలు వస్తాయని మాకు అనేక సార్లు చెప్పడం వలన మేడం గారి యొక్క గైడెన్స్తో నేను వికేఆర్ కళాశాలలో డిగ్రీ చేశాను, సిద్ధార్థలో బీఈడీ చేశాను, ఎస్ఆర్ఆర్ కళాశాల విజయవాడలో పీజీ చేశాను, ఎంఏ ఎకనామిక్స్, నాగార్జున యూనివర్సిటీలో బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, ఎంఫిల్, పిహెచ్డి ఫుల్ టైంలో నాగార్జున యూనివర్సిటీలో నేను పూర్తి చేశానండి. పూర్తి చేసిన క్రమంలో నేను అధ్యాపకుడిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను ఎస్విఆర్కే డిగ్రీ కాలేజ్ వెస్ట్ గోదావరిలో వర్క్ చేయటం అనేది జరుగుతుందండి. మా నాన్నగారి నుంచి, మా తాతగారి నుంచి సంక్రమించింది కాదు ఇది. నేను నాటుకోళ్ళు 7 డేస్ నాటుకోడి హబ్ అనే ఒక సంస్థని నేను సొంతంగా నాకు తెలిసినటువంటి కొంతమంది లెక్చరర్స్, టీచర్స్ గైడెన్స్ ద్వారా నేను ఇలా పెట్టుకోవటం జరిగిందండి. నా తదనంతరం మా పిల్లల్ని నేను ఒక సివిల్ సర్వీసెస్గా చూడాలనుకుంటున్నా. నాకు ఇద్దరు పిల్లలండి. ఇద్దరు కూడా బాగా చదువుతారు. ఒకళ్ళు గౌతమ్ సిద్ధార్థ, ఒకళ్ళు కృష్ణ ప్రణీత్. ఇద్దరు బాగా చదువుతారు. లేదు భగవంతుడు కష్టపడాలి, ఈ ఫీల్డ్లో ఇంకా అభివృద్ధి చెందాలంటే ఈ ఫీల్డ్లోనే ఇంకా రాణించి ఇంకా ఉన్నతంగా వాళ్ళు అభివృద్ధి చెందిన మంచి ఆహారాన్ని ప్రజలకు అందించిన నేను ఎటువంటి అసంతృప్తి చెందనండి. నాటుకోళ్ళు విభిన్న రకాలు ఉన్నాయండి. ప్రస్తుతం నాటుకోళ్ళు భీమవరం జాతీయ ఉన్నాయి, పందాలకి వేసేవి ఉన్నాయి, తర్వాత పెరువిన్ ఉన్నాయి, అదేవిధంగా టీకరాలు ఉన్నాయి, రేజాలు ఉన్నాయి, అంశద్వారాలు ఉన్నాయి. అన్నిటికి మించి మేము మరి ముఖ్యంగా ప్రజలు విక్రయించేది ఏంటి అంటే మాంసానికి మరి పెంచుకోవటానికండి. పందానికి అనేది మేము తక్కువగా విక్రయించడం జరుగుతుంది. మేము నాటుకోళ్ళకి మేతగా రాగులు, సజ్జలు, అదేవిధంగా ఒడ్లు, తౌడుని మార్చి పెట్టడం అనేది జరుగుతుందండి. అలా పెట్టడం వలన కోళ్ళ యొక్క వెయిట్ ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా కోటికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అన్నీ సమృద్ధిగా వాటికి అందుతాయండి. ఎక్కువగా నాటుకోళ్ళని మేము బయట వదిలేయటం జరుగుతుంది. వాటికి కావాల్సిన మేత అవి కూడా వేరుకొని తిని కొంత బలంగా దృఢంగా ఉండటం అనేది జరుగుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి రోగాలు కానీ రావు. కోడికి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రాత్రి సమయాల్లో మాత్రం షెల్టర్ అనేది ఖచ్చితంగా కోళ్ళకి పిల్లుల నుంచి రక్షణగా కానీ కుక్కల నుంచి రక్షణగా కానీ ఉండటానికి షెడ్లు వేసుకొని వాటికి అన్ని విధాలుగా వాటికి సంరక్షణ చేయగలిగితే కనుక కోళ్ళు అనేవి ఎక్కువగా గ్రోత్ రావటం అనేది జరుగుతుందండి.